నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. దేవుడు భక్తుడు ప్రత్యేక చర్చకు స్వాగతం. దేవుడికి భక్తుడికి అనుసంధానంగా భక్తి మార్గం నిలుస్తుంది. సకల ప్రాణుల్లో కొలువైయున్న పరమాత్ముడి దృష్టిలో భక్తుడు అంటే ఎవరు, భక్తుడి దృష్టిలో పరమాత్ముడు అయిన దేవుడు అంటే ఎవరు ఇత్యాది అంశాలన్నిటి గురించి భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. సి రంగరాజన్ గారు, చిలుకూరు ప్రధాన అర్చకులు. నమస్కారం అండి. గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషులు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. రంగరాజన్ గారు, ముందుగా మీరు చెప్పండి, భగవంతుడికి భక్తుడికి ఉన్న బంధం ఎలా ఉంటుంది, ఎలాంటిది అంటారు? భగవంతుడికి భక్తుడికి ఉండేటటువంటి సంబంధం మన తల్లికి బిడ్డకి ఉండే సంబంధం. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని చూసి ఆ భగవంతుడు నాకు తల్లి లాంటి వారు, తండ్రి లాంటి వారు, గురువు లాంటి వారు, మిత్రులు లాంటి వారు, విద్య లాంటి వారు, ఐశ్వర్యం లాంటి వారు, అన్నీ ఆయనే అని చెప్పేటటువంటి భావననే ఒక భగవంతుడికి భక్తుడికి నడుమ ఉండేటటువంటి సంబంధానికి పునాది. ఇప్పుడు చంటిపాప పుట్టిన వెంటనే ఆసుపత్రిలో మీరు చూస్తే పాపను తీసుకుని వచ్చి తల్లి పక్కన పడుకోబెడతారు. ఆ పాప తల్లిని చూడలేదు, తల్లి కూడా పాపను చూడలేదు, కానీ ఆ స్పర్శలో తెలిసేసుకుంటారు. ఆ స్పర్శ ప్రత్యక్షంగా మనకి కలగకపోయినా కూడా భగవంతుడు భక్తుడి పైన అలాంటి భావనతోనే ఉంటాడు అని చెప్పి ఎన్నో వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో మనకి ప్రమాణంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ సందర్భంలో కూడా భక్తి టీవీని ఇందుకోసం అభినందించాలి. పేరే భక్తి టీవీ. భక్తి డెఫినేషన్ ఏం చేయాలి? భక్తిని ఎలా ఉంటుంది భక్తి అని చెప్పడం ఎలాగా? ఉదాహరణకి పెద్దలు వేదాంతం చదివిన వాళ్ళకి చెప్తారు, ఈ తేనె మన భ్రమరాలు అంటే తేనెటీగలు ఒక్కొక్క పుష్పం నుంచి కొంచెం 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 తేనె తీసుకొస్తుంది. ఏ పుష్పం నుంచి ఏం తేనె తెచ్చిందో దానికి తెలీదు. ఆ తేనె తొట్టెలో కలుపుతుంది. కలిపిన తర్వాత అది మన తేనె తీసేవాడు ఒక బాటిల్లో పోస్తాడు. ఆ బాటిల్లో పోసినప్పుడు ఆ తేనె ఏ పుష్పం నుంచి వచ్చిందో మనం చెప్పలేం. అలాంటి భావననే భక్తి. ఇంకొకటి కూడా, ఆవు పాలు పిండుతాం. ఒక పెద్ద గోశాల ఉంది, అందరం కొంచెం 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 పాలు పిండేస్తారు. ఏ ఆవు నుంచి ఏ పాలు వచ్చిందో తెలియదు, కానీ అన్నీ కలిసిపోతాయి. అలాంటిదే భక్తి. భక్తి అనేది అందరిలో ఉంది, సమానమైనటువంటి రీతిలో ఉన్నది. కొంతమంది వ్యక్తపరుస్తారు, కొంతమంది వ్యక్తపరచడానికి సమయం పడుతుంది. అది సమయం పట్టేటట్టు భగవంతుడు ఆ సమయం పట్టకుండా చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాపం ఏదో ఒక రూపంలో రా, నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలిచేటటువంటి ప్రయత్నమే భగవంతుడు చేస్తూ ఉంటాడు. ఆయన నుంచి దూరం పోయే ప్రయత్నమే మానవుడు చేస్తూ ఉంటాడు. భగవంతుడి నుంచి తొందరగా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తామో అంత మంచిది. అందుకోసమే ఆ దేవాలయ వ్యవస్థ. ఈ దేవాలయం ద్వారా భగవంతుడి పైన మనం వ్యక్తపరుస్తాం. చూడండి, తిరుమలలో మీరు ఉత్సవం జరుగుతున్నప్పుడు మీరు చూస్తే ఆ స్వామివారి ఊరేగింపు ముందు కోలాటం ఆడతారు, కొంతమంది చెక్క భజన చేస్తారు, కొంతమంది నాట్యం చేస్తూ ఉంటారు, కొంతమంది సంకీర్తన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా భగవంతుడి పైన భక్తిని వ్యక్తపరిచేటటువంటి సాధనంగా భావిస్తూ ఆ సాధనాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తాత ముత్తాతలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ ఉన్నది. శ్రీరాముడి కాలం నుంచే ఉన్నది. కాబట్టి దీన్ని మనం బాగా బ్రహ్మాండమైనటువంటి రీతిలో మనం భక్తి కేంద్రీకరించేటట్టుగా మనం తయారు చేసుకోవాలని. మీరు చెప్పండి నాగేశ్వర సిద్ధాంతి గారు, అసలంటే భగవంతుని దృష్టిలో భక్తుడు అంటే ఎవరు? భగవంతుడు భక్తుడి నుంచి ఆశించేది సచ్చీలత, సత్ప్రవర్తన, సద్బుద్ధి. వీటితోనే ఆయన తృప్తి పడతాడు. ఏదో బంగారు పుష్పాలతోని అభిషేకం చేస్తేనో, లేకపోతే హోమాలు చేస్తే, లక్ష పూలతోని పూజిస్తే
ఉపవాసాలు చేస్తే, దీక్షలు చేస్తే మాత్రమే ఆయన తృప్తి పడడు. ఆయన కావాల్సింది నిజమైన భక్తి, సచ్చీలత, సద్బుద్ధి. ఈ వ్రతాలన్నీ చేస్తూ రోజు దేవుడి గుడికి వెళ్తూ దుర్మార్గమైన పనులు సమాజంలో చేస్తే దాన్ని భగవంతుడు ఎప్పటికి కూడా క్షమించడు, అటువంటిది ఆశించడు కూడా. వాళ్ళు ఎంత భక్తితో నడుస్తున్నామని ప్రజలకు చూయిస్తారే తప్ప కానీ వారిలో నిజమైన భక్తి లేదు కాబట్టి వారు భగవంతుడు వాళ్ళను ఎప్పుడు కూడా ఆశించరు. అంటే వాళ్ళను భక్తుడు అనలేము, అంతేనా? అదేవిధంగా భక్తుడు కూడా, భగవంతుడి నుంచి భక్తుడు కూడా ఏదో గొప్ప గొప్ప ఆశించడు. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. ఆ బోలా శంకరుడికి ఒక గ్లాసు మంచినీళ్ళు పోస్తే ఆయన చాలా తృప్తి పడతాడు. ఆయన నాకేదో మీరు చేయలేదని కాదు. నిజమైన భక్తుడికి మనకు కన్నప్ప చాలా దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు భక్తుడి నుంచి ఆదేశించే సత్ప్రవర్తన, సచ్చీలత, ఆయన సంఘంకు ఒక మంచిగా ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నాను. లక్ష్మి గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు భగవంతుడి దృష్టిలో భక్తుడు అంటే ఎవరు అన్న విషయం గురించి నాగేశ్వర సిద్ధాంత్ గారు చెప్పారు కదా. అసలు భక్తుడి దృష్టిలో భగవంతుడు అంటే ఎవరు? అసలు భక్తుడికి భగవంతుడికి ఒక అవినాభావ సంబంధం. ఇందాక వారు చెప్పినట్టుగా తండ్రికి తల్లికి బిడ్డకి ఉండేటటువంటి సంబంధం అన్నమాట. మనల్ని పుట్టించినటువంటి వాడు ఆ భగవంతుడు. మన బాధ్యత మొత్తం కూడా ఆ భగవంతుడిదన్నమాట. భగవంతుడి మీద భక్తుడికి ఉండవలసినది ఏంటి? విశ్వాసము, నమ్మకము, భక్తి. అదే భక్తుడి మీద భగవంతుడికి ఉండవలసింది ఏంటి? భగవంతుడు మనకి ఏమి ఇస్తాడని ఆశిస్తాం మనం ఆయనకి భక్తి సమర్పిస్తాం. ఆయన మనకేమిస్తాడు? శక్తిని ఇస్తాడు. అది శంకరుడు ఉన్నాడు అనుకోండి. శం అంటే ఏంటి? మంచి, శుభం అని అర్థం. కరుడు అంటే కలుగ చేసేవాడు. శంకరుడు అంటే శుభాలను కలుగ చేసేటటువంటి వాడు. అంటే మనకి ఒక్క మాటలోనే అర్థమవుతుంది. అంటే శంకరుడు అనే విష్ణువు అనే కాదు, మనకు అభేదం ఏమీ లేదు. అందరూ శివకేశవులకు అభేదం లేదు. అందరు దేవుళ్ళు ఒక్కటి, మొత్తం కూడా ఒక్కటే అన్నమాట. అది బాగుందండి. రంగరాజన్ గారు, మీరు చెప్పారంటే ఇందాక నాగేశ్వర సిద్ధాంతి గారు చెప్పారనుకోండి, ఎటువంటి పూజా విధానాల్ని భగవంతుడు ఆశిస్తాడు, కోరుకుంటాడు భక్తుడి దగ్గర నుంచి అంటారు? భగవంతుడు తన మాటలు ప్రత్యక్షంగా వచ్చి చెప్పినటువంటి మాటల్ని మనం తీసుకోవాలి. దీనికి ఎక్కడ ప్రమాణం అంటే భగవద్గీతనే ప్రమాణం. భగవద్గీతలో 3 భాగాలు: కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఈ భక్తి షట్కంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి షట్కం. ఇందులో భగవంతుడు భక్తుల నుంచి ఆశించేది ఏంటో స్పష్టంగా చెప్పారు. ఏం ఆశిస్తున్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రం అంటే ఆకు, బిల్వ పత్రం కావచ్చు, తులసి కావచ్చు. పుష్పం అంటే ఏదైనా పుష్పం కావచ్చు. ఫలం అంటే పండు, ఏ పండైనా పర్వాలేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. తోయం అంటే మేము అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం తీర్థంతో చేస్తాం. అభిషేకంకో తీర్థం వాడు. తోయం. తర్వాత ఒక కండిషన్ పెట్టారు స్వామివారు. యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే భక్తితో సమర్పిస్తాడో, ఒక్క పుష్పం స్వామి నీకు సమర్పిస్తున్నాను భక్తితో ఇది అనుకుంటే, ఆ భక్తితో సమర్పించేటటువంటి పుష్పాన్ని తత్ అహం భక్త్యుపహృతం అశ్నామి, తీసుకుంటాను. ప్రయతాత్మన, ప్రీతితో తీసుకుంటాను. ఇంత స్పష్టంగా చెప్పాడు స్వామి. ఇంతకంటే మనం ఏం చేయగలం? ఓ 100 కోట్ల రూపాయలు పడేరా అంటే రాదు. మనకి చిన్నప్పుడు ఈ సినిమాలు వచ్చేవి పాపం. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎవరు తీసుకోలేరు, తీసినా నడవవు. శ్రీకృష్ణ తులాభారం అని ఒక సినిమా వచ్చింది. అప్పుడు నేను చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా అమ్మ నాన్న తీసుకొని పోయి చూడరా అని చూసేవాడు. రుక్మిణీదేవి ఒక తులసి దళం పెట్టింది. సత్యభామాదేవి మొత్తం తన ఐశ్వర్యం అంతా ఒక తూడు పెట్టింది. ఒక్క తులసి దళం అది పెట్టేయగానే ఆ మొత్తం ఇది భక్తితో, ఆ బరువంతా భక్తిలో ఉన్నది. భగవంతుని మొత్తం దాన్ని, భగవంతుణ్ణి కూడా మీకు దాసుడుగా చేయగలిగినది ఆ భక్తి. భగవంతుడు ఏమంటున్నాడు? నేను భక్తపరాధీనుణ్ణి అంటాడు. మీకు సీక్రెట్ ఒకటి చెప్పాను, ఎందుకంటే సీక్రెట్ ఏం కాదు, అందరికి తెలిసిందే. స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కానీ ఇంత ఉంటాడు. చిలుకూరులో ఇంత స్వామివారి రూపం. మేము గరుడ వాహనం పైన ఊరేగాలనుకోండి, ఆయన తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి వాహనం పైన పెట్టి గట్టిగా కట్టాలి, సూత్రంతో కట్టాలి. కట్టినప్పుడు మేము ఏం చేస్తామంటే స్వామి అని ఒకసారి అలంకారం అయిన తర్వాత ఆయనను మొక్కి
స్వామి అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ, నిన్ను పోయి మేము ఇలా కాళ్ళతో కట్టుతున్నాం, గట్టిగా లాగుతున్నాం, ఏమనుకోకండి స్వామి అని మేము అందరం కూడా అపరాధ క్షమాపణ వేడుకుంటాం. ఆయన ఏం అపరాధం చేస్తున్నాం? ఆయన అలంకారం చేసినప్పుడు గోరు తాకుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇదే బయట నుంచి చూసేవాడు, వేరే నాస్తికుడు, ఈ మతం కానివాడు ఏమంటాడు? అది బొమ్మరా అంటాడు. అది బొమ్మరా అంటున్నప్పుడు ఆయనని మనం నిందించడానికి వీల్లేదు. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఇప్పుడు మీరు స్వామివారి ముందు నమస్కరించి కింద పడి స్వామివారికి నమస్కారం చేస్తున్నప్పుడు అది స్వరూపం, అవును, అది భగవంతుడు. ఇదే విగ్రహం లేపాక్షి ఎంపోరియంలో వెంకటేశ్వర స్వామి రూపం ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని వెళ్తాం. అక్కడ నిలబడి ఆయన పైన ఇలా చేయిబెట్టి నిలబడి మాట్లాడే మహానుభావులు కూడా ఉన్నారు. అదే చేసేది భగవంతుడి స్వరూపం గర్భగుడిలో ఉన్నప్పుడు ఆ స్వామి అంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దాంట్లో తేడా ఏంటంటే ఇక్కడ భావగ్రాహి జనార్దన, నీ భావాన్ని గ్రహిస్తాడు స్వామి. ఈ భావం భక్తితో ఉండాలి. అటువంటి పూజని భక్తి భావనతో చేసే పూజని స్వామివారు 100% స్వీకరిస్తారు, సందేహమే లేదు. ఆ భావనని గ్రహించేదే ఆ భక్తి. చాలా చక్కగా లలితా సహస్రనామాల్లో కూడా ఉంటుంది, భావనామాత్త సంతుష్ట హృదయ. అంటే నీ భావన చేస్తే చాలు ఆమె సంతుష్టురాలవుతుంది, హృదయం నిండిపోతుంది, ఆమెకు ఆనందంతో ఉప్పొంగుతుంది. అంటే అదే యద్భావం తద్భవతి అని కూడా అంటూ ఉంటారు. మనం ఏ భావనతో అయితే భక్తి మార్గంగా చూపిస్తామో అవన్నీ కూడా అదే అన్నమయ్య పాడాడమ్మా. అన్నమయ్య ఎందుకు పాడాడు? భావములోనను భాగ్యమునందును ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని పాడాడు. ఈ అమ్మగారు చెప్పినట్టు శివుడు కేశవుడా, అమ్మవారా, ఆయన సూర్య భగవానుడా, ఆయన ఎవరా తెలుసుకోవాలంటే కొంచెం భక్తి చేసి ప్రయత్నం. నాగేశ్వర సిద్ధాంత్ గారు మీరు చెప్పండి, శ్లోకాలు ఉన్నాయి, మనకి మంత్రాలు ఉన్నాయి స్వామిని కొలవడానికి అని చెప్పేసి పూజా విధానం ఉంది. పూజా విధానం గురించి ఇందాక రంగరాజన్ గారు చెప్పారు కదా, శ్లోకాలు మంత్రాలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు? వాటిని పఠించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది అంటారు? శ్లోకాలు మంత్రాలు అంటే చాలామందికి ఏదో అక్కడున్న పూజారులు మంత్రాలు చదువుతుంటారు, మేము చేస్తుంటాము అని అనుకుంటారు. కానీ ఈ మధ్య నేను ఒకసారి అమెరికా వెళ్తే అక్కడ గుళ్ళో పూజారులను చూశానండి. వాళ్ళ మంత్రం చెప్తూ దాని అర్థం కూడా చెప్తున్నారు. స్నానం సమర్పయామి అంటే యాజ్ యు ఆర్ టేకింగ్ బాత్ అట్ యువర్ హోమ్, నవ్ యు ఆర్ గివింగ్ బాత్ టు ది గాడ్. ఓకే, అంతే. స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. స్నానం తర్వాత ఏం చేస్తాం? మనం వస్త్రాలు వేసుకుంటాం. అదే అక్కడ చేస్తున్నాం. ఆ విధంగా ఏమిటిదంటే చాలామందికి సంస్కృతంలో ఉండటం వల్ల మంత్రాల యొక్క అర్థం తెలియక ఏదో వాళ్ళు చదువుతున్నారు, మేము చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఆ మంత్రంలోనే పవర్. అది కాకుండా ఇంకా కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు వారు చెప్పినట్టు ఆ మంత్రాలు చదివితేనే అది కూడా స్వస్వరంగా చదవాలి. అది ఎవరు చదవగలుగుతారు? చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళు 18 సంవత్సరాల వరకు కూడా వేద పాఠశాలల నుండి వేదమును సరిగ్గా చదువుకున్న వాళ్ళు చదివే మంత్రంలో, ఆ స్వరయుక్తంగా చదివిన మంత్రంలో పవర్ ఉంటుంది. ఆ పవరే పాజిటివ్ పవర్. దాంతోనే ఎన్నో మనం సాధించగలుగుతున్నాం. అందరు చదువుతారు, గణనాంతం గడిపోతే అది మనం చదివింది వేరే ఉంటుంది, ఒక వేద పండితుడు చదివే స్వరం వేరే ఉంటుంది. స్వరయుక్తంగా చదివినప్పుడే దానికి పవర్ వస్తుంది. సరే, ఈ రోజులలో దేవాలయాలు చాలా అయిపోయినాయి, పూజారులు దొరకటం లేదు. కాబట్టి మంత్రాలు ఏ రకంగా చేసింది అనే దానికంటే మనము ఎంత భక్తితోని భగవంతుడికి చేస్తున్నాము పూజ అనేది చాలా ఇంపార్టెంట్. మన నిగ్రత, మనము వారి మీద పెట్టే దృష్టి, అది ముఖ్యం. ఎట్లాగైతే తల్లి అని చెప్పిండ్రో, తల్లికి తండ్రికి మనము పొరపాటు చేసినా వాళ్ళని మనం ఒక్కొక్కసారి ఆదరించకున్నా వాళ్ళు మాత్రం ప్రేమానురాగాలు మట్టుకు మన మీద, పిల్లల మీద ఉన్న ప్రేమానురాగాలు ఎక్కడికి పోవు. వాళ్ళు ఆ ప్రేమ దృష్టితోనే చూస్తారు, ఎప్పుడు కూడా శత్రువుగా చూడరు. అదే భగవంతుడు కూడా మనపై ఉంచేది అదే. కాబట్టి నువ్వు మంత్రలోపమో తంత్రలోపం ఉన్నా కానీ ఆయన దాని గురించి ఎప్పుడు పట్టించుకోరు. నువ్వు ఎంత భక్తితో చేస్తున్నావు అన్నదే స్వీకరిస్తారు. చాలా చక్కగా చెప్పారండి. లక్ష్మి గారు మీరు చెప్పండి, అంటే భక్తి అంటే చాలా వరకు ఏమనుకుంటారు అంటే వ్రతం చేయడము, లేకపోతే ఈ పూజ చేయడము, అమ్మో ఇప్పుడు ఈ పూజ చేయకపోతే అమ్మవారికో లేకపోతే స్వామికో కోపం వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. ఇది ఎంతవరకు సమంజసం అని? చాలా చక్కటి ప్రశ్న వేశారండి. ఈ మధ్యన ఏమైందంటే ప్రాక్టికల్గా జరిగింది చెప్తాను. ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి ఇటువంటి పెద్దలు లోక కళ్యాణార్థమై చాలా కార్యక్రమాలను తలపెడుతున్నారు. ఎందుకంటే మాకు కూడా ఒక
దేవాలయం ఉంది, 400 సంవత్సరాల క్రితంది. పన్నాల పరదేశ స్వామి గారు అని చెప్పేసి మా ఫోర్ ఫాదర్స్ కట్టించిన టెంపుల్ అనమాట. జరుగుతుంటాయి కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు తెలుసు. అయితే ఈ మధ్యన మీరు అన్న చక్కటి ప్రశ్న నేను ఎందుకన్నానంటే 108 పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదిట లక్ష్మి గారు, అందుకని ఇవాళ పూజ చేశాను నేను పూజ చేశానండి ఈ రోజున అని అన్నారు ఆవిడ. అంటే చాలా సంతోషం అండి అని అన్నీ కూడా నేనే వెళ్ళి ఏరుకొచ్చుకుంటున్నాను కాలనీ నుంచి. కానీ ఇవాళ పూజ చేసినంతసేపు నాకు ప్రశాంతం లేదండి. రేపు 108 రకాలు ఏం చేయాలి, 108 పూలు ఏంటి? ఇప్పుడు మనం సమర్పించాల్సింది స్వామికి ఏంటి? భక్తి. ఇందాక వారు చెప్పినట్టుగా భక్తి సమర్పించాలి. అట్లా కాకుండా రేపు 108 రకాల్లో ఆ 108 పువ్వులు రేపు మనకి లభ్యపడతాయా లేవా అన్న దృష్టి కాదు. ఉపసమీపే ఉపవాసం చేసినా అంతే. మనం ఇవాళ తినలేదే, లేకపోతే ఇవాళ తినలేదు భోజనం చేయం కాబట్టి చాలా మంది చూస్తామండి. ఇంకొక విషయం, ఇక్కడ ఉపవాసం ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా రేపు పొద్దున్నే లేవని నేను, ఎందుకంటే పొద్దెక్కిన తర్వాత లేస్తాను, ఎట్లాగో తినేదేం లేదు వండేదేం లేదు కదా అంటారు. అది చాలా తప్పండి. సూర్యోదయానికి పూర్వమే చేయాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్వామి పూజ చేసుకోవాలి, శివాలయానికి వెళ్ళాలి, అర్చన చేసుకోవాలి. ఇదనమాట. ఇప్పుడు మీరేమో వ్రతం గురించి చెప్పారు కదా, వ్రతాలు కూడానండి ఇప్పుడు మనకి చాలా రకాలు. ఇప్పుడు ఏంటండి వైభవలక్ష్మి వ్రతం అని చెప్పేసి 8 వారాలు చేస్తే మంచిదని 12 వారాలు 25 వారాలు చేస్తూ ఉంటారు. కానీ మధ్యలో మనకి నాకు కుదరలేదు, అందుకని నాకు ఉల్లంఘన జరిగింది, ఏం జరుగుతుందా అని చెప్పి భయపడుతున్నాను. ఎందుకు భయపడతా? అమ్మ మనల్ని శిక్షిస్తుందా? శిక్షించదు. మన బిడ్డల్ని మనం శిక్షిస్తున్నామా? తప్పమ్మా, కాబట్టి నువ్వు ఈ పని ఇంకోసారి చెయ్యవాక అని చెప్తాం. అదే విధంగా భగవంతుడు మనం బిడ్డలం వాళ్ళకి, కాబట్టి మనం వాళ్ళకి మొర ఆలకించుకుంటే వాళ్ళు తప్పకుండా మన మొర వింటారు, అంతేగాని ఎన్నడూ శిక్షించరు. సో అలాంటి వెసులుబాటులు కూడా ఉన్నాయి. రంగరాజన్ గారు మీరు చెప్పండి. చిలుకూరు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ప్రదక్షిణాలు. మొదట 11 ప్రదక్షిణాలు చేస్తారు, ఆ తర్వాత మొక్కు తీరిన తర్వాత 108. అయితే ఈ 108 చేస్తున్న వాళ్ళందరూ కూడా భక్తితో చేయగలుగుతారా? కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఆ టెన్షనే ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏమంటారు ఆ విషయంలో? నేను ఒక 2 నిమిషాలు ప్రదక్షిణ ఆపేస్తాను, అందరు నిలబెట్టేస్తాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నిలబెట్టి స్పీడ్ బ్రేకర్ వేసి ఇదే చెప్తాను, అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. స్వామి పరిగెత్తాము క్షమించండి, స్వామి భక్తుల్ని తోసాము క్షమించండి, స్వామి నంబర్ పైనే మనసు పెట్టాము క్షమించండి. ఇప్పుడు గోవిందా గోవిందా అనుకుంటూ చెప్పుడు తిరగాలి, కానీ భక్తులు 22, 22, 22, 23, 23 అని తిరుగుతాడు అనుకోండి, అది ఏమి లాభం చెప్పండి. అది నేను ప్రదక్షిణ ఆపుతాను 2 నిమిషాలు. ఆపినప్పుడు కూడా ఒకసారి నేను వెళ్ళానండి, వెళ్ళినప్పుడు వారు చెప్తూనే ఉన్నారు, కొబ్బరి చెప్పు ఎవరో పగలు కొడుతున్నారు. నేను ఇంకోటమ్మా, మీరు కరెక్ట్గా అడిగారు. ఇది ఏంటంటే భగవంతుడికి ఈవిడ అని చూడండి. ఇప్పుడు గులాబ్ జామున్ మనకి ఇష్టం, మా వారికి గులాబ్ జామున్ చాలా ఇష్టం అండి, బ్రహ్మాండంగా చాలా రుచిగా తింటారు. నేను వెళ్ళి రోజు మేము గులాబ్ జామున్ చేసి ఆయనకి ఇవాళ సర్ప్రైజ్ స్వీట్ గులాబ్ జామున్ ఇంటికి వచ్చాడు పాపం. గులాబ్ జామున్లో ఏం వేయాలా? పంచదార వేయాలా, పాకం చేసి కోవాతో ఏదో చేస్తారు. బై మిస్టేక్ గులాబ్ జామున్లో మీరు ఉప్పు వేశారు అనుకోండి, ఆయన నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, మీకు తెలియదు పాపం. ఇదే పంచదార డబ్బా పక్కనే పొడి డబ్బా, ఉప్పు డబ్బా, అదే ఒకటే ఎలా ఉన్నాయి వేశారు, తెలియకుండా చేశారు. ఆయన ఏం చేస్తారు, ఏమమ్మా మీ మీద భయంతో బ్రహ్మాండంగా ఉంది అని తిన్నా పాపం. కానీ మీరు నోట్లో వేసుకున్నప్పుడు అయ్యో ఇంత ఉప్పు ఉందేంటి అని మీరు అనుకుంటే, అది మీరు గ్రహిస్తే స్వామి తెలియకుండా చేశాను నీకు, ఇంకొకసారి ఇలా చేయకుండా జాగ్రత్త పడతాను అనే భావన మీ మనసులో ఉంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. ఇప్పుడంతా ఏం చెప్తున్నారు అందరూ, మీరు పాపాలన్నీ పోగొట్టుకోవాలంటే మాలో కలవండి అంటున్నాడు ఎవడోడు అన్నారు అనుకోండి. వాడిని అడగాలి, ఎక్కడ కలవాలి, ఎందులో కలవాలి. ఇది ఎందుకంటే ఈ కన్వర్షన్స్ భయంకరంగా జరుగుతుంది గ్రామాల్లో. ఎందుకంటే ఈ భక్తిని మనం సరిగ్గా పిల్లల్లో చెప్పలేకపోతున్నాం కాబట్టి. అన్నీ వదిలేసి నన్ను శరణు వేడుకో దిగే ప్రదక్షిణానికి బ్రహ్మాండమైనటువంటి పవర్ ఉందమ్మా. చిలుకూరులో మీరు ఆ 108 ప్రదక్షిణాలు చేసేవాడు కనీసం 2.5 గంటలైనా ఉంటాడు. వాడు 11 ప్రదక్షిణాలు చేసేవాడు 20 నిమిషాలైనా ఉంటాడు.
ఈ 20 నిమిషాల్లో పక్కన ఉన్నవాడు వాడు గోవింద అన్నాడు అనుకో, వీడు తప్పకుండా గోవింద అంటాడు. వీడు గోవింద అంటాడు, నంబర్ టిక్కు కొట్టుకున్నా కూడా వీడు గోవింద అంటాడు. ఈ గోవింద వల్ల ఏమవుతుంది, అక్కడ ఒక విధమైనటువంటి ఏతత్ సహస్ర గుణం భవతి. ఈ కాన్సన్ట్రేటెడ్ ఆక్సిజన్ లాగా కాన్సన్ట్రేటెడ్ భక్తి అక్కడ దొరుకుతుంది మీకు. ఇది మీకు ఈ ప్రదక్షిణం అనేది ప్రచ్చినత్తి భయం సర్వం, దకార మోక్షదాయక, క్షికార క్షీయతే పాపం, నకారం ఐశ్వర్యదాయకం. ఆగమశాస్త్ర వచనం అది, ప్రదక్షిణంలో ఉండే పవర్. అందుకోసమే దేవాలయాల్లో ఏం చేయాలంటే ప్రణామం, ప్రణమ్య, ప్రదక్షిణీకృత్య, ఆగమం చెప్తుంది. ప్రణామం చేయాలి, నమస్కారం చేయాలి, ప్రదక్షిణం చేయాలి. ఈ రెండు చేయాలి. చిలుకూరులో అది చేస్తున్నాం కాబట్టి ప్రత్యక్షంగా మనకి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతున్నది కనిపిస్తున్నది. అవునండి, బాగుంది. చెప్పండి. చేస్తానండి. ప్రదక్షిణాలు అంటే ఇప్పుడు పూర్వకాలంలో అంటే మీరు ఏ విలేజ్కి పోయినా ఎక్కడ పోయినా గుళ్ళు మన గృహ సముదాయంకు కొంచెం దూరంగానే ఉంటాయి. చాలా చోట్లలో ఎత్తు కొండల మీద ఉండటం పరిపాటే. అవునండి. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పొద్దున్నే ఉదయం లేచి స్నానం చేసి అక్కడి దాకా వెళ్ళి వస్తే ఇండైరెక్ట్గా ఈ ప్రదక్షిణాలు చేసి వచ్చిన తర్వాత రోడ్ల మీద పొద్దున పూట ఇప్పుడు సిటీలలో చూస్తే పరిగెడుతూ ఉంటారు. అవును, వాకింగ్ అని పరిగెడుతారు. అది జరిగింది అదే కదండి భక్తుడు. మీకు అక్కడ పోతే మీకు ఎక్సర్సైజ్ వాకింగ్తోనే కాకుండా కొంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నాయని మర్చిపోతాం, కొంత ప్రశాంతత వస్తుంది. ఆ వాతావరణం కూడా ఉదయం పూట వాతావరణము, ఆ గాలి అవన్నీ మన ఆరోగ్యానికి మంచి. కాబట్టి మన వాళ్ళు అప్పుడు అవన్నీ చెప్పేది. దానికి ఒక గూఢార్థం ఉన్నది, అర్థం లేకుండా ఏది లేదు మనం చేసే పనిలో. అవును. అలాగే మన వేదాలు వాగ్మయాలు ఏం చెప్తున్నాయి అంటారు భక్తి గురించి? భక్తి గురించి ఇప్పుడు ఎంత వచ్చింది అదే కదా, తల్లి టాపిక్ అంతా భగవంతుడు కావాల్సింది ఏమిటిదనంటే ఇప్పుడు నేచర్ మన చుట్టుపక్కల ఉంటే ఇప్పుడు చాలామంది అంటారు మూఢనమ్మకాలు. అదేంటిదండి, రాయికి పూజ చేస్తారు, వృక్షానికి పూజ చేస్తారు, జంతువులకు పూజ చేస్తారు అంటారు. అయితే మన హిందుత్వంలో ఒక కృతజ్ఞతా భావం అనేది ఉంటుందండి. మనకు ఒక సహాయం చేసిన వాళ్ళను మనం మర్చిపోకుండా వాళ్ళను అట్టే జ్ఞాపకం పెట్టుకొని వారికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి. వ్యవసాయం చేసేవాడికి ఎడ్లు ప్రధానం. ఆ ఎడ్లు లేకుండా వ్యవసాయం చేయలేరు, వాళ్ళు పంట పండించలేరు. పంట పండకపోతే ఆయన్నే కాదు మిగతా జనాలు కూడా రేపు భోజనానికి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటితోనే మనకు అక్కడ పంట పండించగలుగుతున్నాం. తర్వాత మనం వాటి మీద పెట్టే పెట్టుబడి కానీ చాలా తక్కువ. ఆ పండిన పంట మనం వడ్లన్నీ దులిపేసిన తర్వాత మిగిలిన గ్రాసము దానికి వేస్తున్నాం. ప్రత్యేకంగా ఎక్కడి నుంచో కొనుకొచ్చి ఇవ్వడం లేదు, పెట్టుబడి లేదు. ఆ గ్రాసమే తినిపాము అది బతుకుతున్నది, మామూలుగా నీళ్లు తాగి హ్యాపీగా ఉంటున్నది. ప్రాంతంలో చాలా విలేజ్లలో ఈ శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ వృషభ పూజనని చేస్తుంటారు. ఒకటి శంకరుడి వాహనం అని, అదే రకంగా ఏమిటంటే వృషభము మనకు అన్ని పంటలకు కానీ దీనికి కానీ అన్ని రకాలు ఇప్పుడు దాంతోనే మనకు ఆవులు వాటితో పాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఆ రోజు ఆ పశువుల్ని చెరువుకు తీసుకెళ్ళి మంచిగా కడిగి శుభ్రం చేసి వాటిని అలంకరించి సాయంకాలం పూట శివాలయంకి తీసుకెళ్ళి శివుడికి ప్రదక్షిణాలు చేసి తీసుకొస్తూ ఉంటారు. దానికి ఆ రోజు కావలసినటువంటి గ్రాసం ఇంకా ఎక్కువ ఇష్టమైన వస్తువులు దానికి తినిపించి దాన్ని ఆనందంగా ఉంచుతారు. మనం పండుగలు చేసే రకంగా అయితే ఆనందాన్ని ఆస్వాదిస్తామో అవి కూడా ఆ రకంగా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ దానికి ఇది చేస్తున్నారు. చిన్న దెబ్బ తాకినా వాళ్ళు ఏమిటంటే పశువుల ఆసుపత్రులు ఇప్పుడు వచ్చినాయి. ఆ రోజుల్లో పశువుల ఆసుపత్రులు లేకున్నా నలుగురు కలిసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి అది మంచిగా నడిచే వరకు వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకుంటారో ఆ రకంగా పశువులను కూడా చూసుకుంటారు. అదే రకంగా కొన్ని ప్రాంతాలలో వృక్షాలకు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వృక్షము నీడ ఇవ్వటమే కాదు, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి మనకు నీడ ఇవ్వటమే కాదు, ఆ ఫలాలు ఏవైతే వస్తున్నాయో వాటి ద్వారా మనము ధనాన్ని సంపాదిస్తున్నాము. అదే రకంగా దాన్ని తిని మనము ఆనందాన్ని కూడా పొందుతున్నాం. కాబట్టి దానికి కృతజ్ఞతగా కొన్ని ప్రాంతాలలో ఈ మామిడి చెట్లకు వివాహం కళ్యాణం కూడా చేస్తుంటారు. ఇవన్నీ అంటే మనకు సహాయపడిన వాళ్లకు భగవంతుడు చెప్పిందంటే ఎదుటోడికి సాయం చేయాలి, అది నాకు సంతృప్తి అని చెప్పిండు ఆయన. ఒక నిజంగా ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి ఇంత అన్నము పెడితే వాడు కృతజ్ఞుడై మనస్పూర్వకంగా మనకు ఆశీర్వదించి వాళ్ళు చెప్తుంటారు, మీరు మీ కుటుంబము పిల్లలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలు ఉండాలని అని కోరుకుంటాడు. ఒక రకంగా ఆలోచిస్తే అతడే నిజమైనటువంటి భగవత్ స్వరూపం. భగవంతుడు ఎక్కడనో లేడు, వారే భగవత్ స్వరూపం. నిజంగా అటువంటి వాళ్ళ ఆశీస్సులు
అవసరమైన టైంకు ఆకలి తీర్చింది కాబట్టి వాడు మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఆశీస్సు మనకు తప్పకుండా ఫలిస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక అర్థం ఉన్నది. మనకు అవి ఈ పండగలు కూడా సీజన్ను బట్టి మనకు ఆరోగ్య సూత్రాలు అవన్నీ తప్పితే ఇంకా వేరేమి కాదని. లక్ష్మి గారు, మానవ సేవే మాధవ సేవ అని అంటూ ఉంటారు కదా, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటారు? ఎందుకంటే మనం దేవాలయంలోకి వెళ్తాము, మనం భక్తిపూర్వకంగా ఒక టెంకాయ సమర్పిస్తాము స్వామికి, అది చాలా ఆనందం కలుగుతుంది. మళ్ళీ మనం బయటికి వస్తాము, అదే సమయంలో బిచ్చగాళ్ళకి ఒక 2 రూపాయలు వేస్తాం, అది తృప్తి కలుగుతుంది. అదేవిధంగా స్వామికి 10 లీటర్ల పాలు సమర్పిస్తాం మనం, కానీ 2 లీటర్ల స్వామి మీద అభిషేకించి అదే 8 లీటర్లు ఒక అనాథ బాలలకు తీసుకెళ్ళి ఇస్తే ఆ ఆనందం వేరండి. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అన్నది ఇది ప్రతి ఒక్కరిలోనూ రావాలని నా ఉద్దేశం. బాగుందండి. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, చెప్పండి. ఈ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ విఐపి దర్శనము అందరూ ఏమీ ఉండదు, అన్నీ ఒకటే సర్వదర్శనమే ఉంటుంది. అది ప్రతి ఒక్క గుళ్ళో ఉండాలని చెప్పేసి భక్తి టీవీ ద్వారా నేను విన్నపించుకుంటున్నానండి. ప్రతి ఒక్క దేవాలయం కూడా ఇది అమల్లోకి తీసుకురావాలండి. బాగుందండి, చాలా మంచి నిర్ణయం, మంచి ఆలోచన కూడా మీరు చెప్తున్న విషయం కూడా. గర్వి చెప్పండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ గివింగ్ అని అంటారు. అలాగే జన్మ మరణాల మధ్యలో రెప్పపాటే జీవితం అని కూడా అంటుంటారు. దీన్ని మానవ జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటారు? ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ గివింగ్. ఓకే, అంటే దానం గురించే మాట్లాడింది మొత్తం. అంటే తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా సమాజానికి ఉపకారం చేసేదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మానవ సేవే మాధవ సేవ అని ఓ భావన. ఇప్పుడు మొన్న నవంబర్ 8వ తారీఖు నాడు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే 1000 రూపాయల నోట్ చెల్లదు, 500 రూపాయల నోట్ చెల్లదు అన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ 1000 రూపాయల నోట్ల కట్టలు తీసుకొని పోయి ఉండిలో వేశారు. అంటే మీకు చెల్లని వస్తువు స్వామివారి ఉండిలో వేశారు. ఇదే నవంబర్ 6వ తారీఖు కనుక మీరు వేసి ఉంటే భగవంతుడు మెచ్చేవాడు. ఆ నవంబర్ 8వ తారీఖు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మీరు వేసేవాళ్ళ? ప్రశ్న అడుగుతాడు భగవంతుడు. ఏమయ్యా, నువ్వు ఇప్పుడు వేసావు కదా, ఈ ఉండిలో వేసావు, ఇతరులకు ఉపయోగపడాలని వేసావేమో అనుకుందాం, కానీ కేంద్ర ప్రభుత్వం కనుక ఆ అనౌన్స్మెంట్ చేయకపోయి ఉంటే నువ్వు వేసేవాడివా? ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి ల్యాండ్, చాలు వీడికి, ఒక భార్య 2 పిల్లలు చాలు. కానీ వీడేం చేస్తున్నాడు, 500 ఎకరాల భూమి కావాలంటున్నాడు, ఒక 20 కార్లు కావాలంటున్నాడు, ఒక ల్యాంబోర్గిని కొనాలంటున్నాడు, 5 కోట్ల రూపాయల కారు. ఎందుకు? ఇదే ఈ ప్రశ్న. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే అతి సర్వత్ర వర్జయేత్. అతి అంటే అత్యాశకి పోకూడదు. అత్యాశకి ఎందుకు పోకూడదు అంటే, ఓ కిలోల బంగారం సంపాదించి ఏం చేస్తావయ్యా నువ్వు, అదే 10 మందిలో పంచు. అందుకోసమే ప్రతి దాంట్లో యత్కించిత్ యథోక్తమపి దానం కృత్వా, ప్రతి దశవిధ దానాలు మన పెళ్ళిలో దానం, మన ఉపనయనం సమయంలో దానం, మనం చనిపోయిన తర్వాత కూడా దానం చేసేటటువంటి గుణం మనలో ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని సాంఖ్యంగా ఒక ఒక్కని ఇట్లా వేస్తే అది దానం అయిపోయినట్టు అనిపిస్తుంది. అలా కాదు, అది మీకు తెలిసి దీనివల్ల ఇతర ఉపకారం జరిగితే భూదానం, గోదానం, హిరణ్యదానం. ఇప్పుడు కన్యాదానం గురించి అందరూ మర్చిపోయినారు. ఈ కన్యాదానం అనేది ఒక అమ్మాయిని కని పెంచి దానంగా కన్యాదానం చేస్తే 1,00,000 గోదానం చేసినటువంటి పుణ్యం అని శాస్త్రం చెప్తున్నది. ఆ శాస్త్రం చెప్తున్నటువంటి మాటని మనం అని చెప్పి ప్రతి ఒక్క అంశంలో దేవాలయానికి సంబంధించి కానీ నీ నిజ జీవితానికి సంబంధించింది కానీ దానం అనేటటువంటి ప్రక్రియ ఈ రెప్పపాటు సమయంలో మీరు జీవిస్తావు, రేపు ఎక్కడ పుడతావో తెలీదు, నీకు వైకుంఠానికి మార్గం కావాలంటే ఈ కొన్ని మంచి పనులు చేయనాయనా అని చెప్పేయడమే ఆర్ట్ ఆఫ్ గివింగ్. ఐ వుడ్ సే ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ వర్షిప్. వర్షిప్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్ ఆర్ట్. భక్తితో చేయాలి. కుచేలుడు ఏం చేశాడు, వెనకాల మూట కట్టుకుని ఇలా వెనకాల పెట్టుకున్నాడు. స్వామివారు ఏం తెచ్చావయ్యా నా కోసం అన్నాడు. నేను చూపించను అన్నాడు. స్వామి లాక్కొని తీసుకొని తిన్నాడు. అవును,
అలా భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం తిరిగి కొంచెం సమాజం కోసం ఖర్చు పెట్టేస్తే ఆనందంగా ఉండొచ్చు. నాగేశ్వర సిద్ధాంత్ గారు మీరు చెప్పండి, మనం స్వామికి ప్రసాదాలని వండి నైవేద్యంగా పెడుతూ ఉంటాము, ఫలం ఇందాక అనుకున్నాం మనం పుష్పం ఫలం తోయమని చెప్పేసి. ఇలా నైవేద్యంగా సమర్పించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటాము? ఎటువంటి ఉద్దేశంతో స్వామికి సమర్పించాలి అంటారు? మనము అనుభవిస్తున్న ప్రతి వస్తువు, తింటున్న ప్రతి ఫలమే కానివ్వండి, భోజనమే కానివ్వండి, పలహారమే కానివ్వండి, ఏదైనా కానీ ఆ యొక్క భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతోని, ఆయన ఆశీస్సులతోనే మనం దాన్ని పొందగలుగుతున్నాం. కాబట్టి ఇందాక చెప్పాను, కృతజ్ఞతా భావం అనేది మన దగ్గర ఉంది. అది మనకు ఎవరైతే ఇస్తున్నారో వారికి ముందు నివేదనగా అర్పించుకొని, ఆయన వచ్చి తింటున్నాడా తినటం లేదా అది వేరే విషయం. కాకపోతే మన ధర్మం, మనకు సహాయపడిన వారికి మనం మన కృతజ్ఞతా భావంతో వారికి సమర్పించుకోవాలి. కాబట్టి మొట్టమొదట వాటిని వారికి సమర్పించుకున్న తర్వాతనే మనం భోజనం చేస్తున్నాం. మరి ఎట్లా సమర్పించుకోవాలంటే దానికి ఒక విధి విధానం ఉండాలి. ఈ పూజ ఇంతకుముందు నేను చెప్పానంటే వస్త్రము ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమిటంటే చివరికి వచ్చేది భోజనం కూడా పెట్టాలి. ఆ భోజనం ఏమిటంటే నైవేద్య స్వరూపంలో పెడుతుంటాం మనం. భగవంతు ఆయన వచ్చి తింటాడా అంటే తినడు, మళ్ళీ తినేది ఎవరు? మనమే. కాకపోతే దాన్ని తృప్తిగా తింటున్నాం. ఎందుకు? మనకు ఆయన ఇచ్చిండు, మనకు ఆయనకు అర్పించి తింటున్నాం అని ఒక తృప్తి ఉంటుంది. ఇప్పుడు మకర సంక్రాంతి రోజు చెప్తారు, కొత్త ధాన్యం వస్తుంది, అట్లాగే నువ్వులు, ఆరోగ్య రీత్యా అవన్నీ మంచిదని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? మనకు వచ్చిన కొత్త పంటను మొట్టమొదలు భగవంతుడు సమర్పించుకోవటం, అదే చేస్తున్నాం మనది. ఆ కృతజ్ఞత భావంతో వారు సమర్పించుకుని ఇంకా మళ్ళీ రాబోయే రోజులలో ఇంకా అత్యధికంగా పంటలు పండాలి. నేను ఇంకా మిగిలింది ఇప్పుడు వారు చెప్పినట్టు నేనే తినకుండా ఇంకా నలుగురికి పంచాలి. అన్నదానం అని వచ్చింది. ఎందుకు వచ్చింది? నాకు అంత అవసరం లేదు, నాకు కావాల్సినంత తీసుకొని మిగతా నలుగురికి పంచితే అది అందరికీ లాభంగా ఉంటుంది. డైరెక్ట్ పంచితే కొందరు తినరు. ఇప్పుడు మేము ఇక్కడ నేను అన్నదానం చేస్తారండి అంటే ఆయన దానం ఇస్తుంటే నేను తినడం ఏంటి ఒక చులకన భావం కూడా ఉంది కొందరిలో. అది అక్కడ ఆత్మాభిమానం వస్తుంది. దానివల్ల ఇది భగవంతుడు ప్రసాదం అండి, ఈ టెంపుల్లో పూజ చేసాము, ఇది ప్రసాదం అనండి, కోటీశ్వరుడు లక్షాధికారి కూడా లైన్లో వచ్చి తీసుకుంటారు. కరెక్ట్. కాబట్టి ఆ ప్రసాదానికి ఆ పవిత్రత, దాని యొక్క శాంక్టిటీ ఉంది. కాబట్టి దానికి ఆ గౌరవం. ప్రసాదం అనేది మనం ఏంటంటే ఆత్మార్పణ సమర్పించుకోవటం తప్ప అది వేరే రూపం కాదు. అంతే మనం పెడితే ఆయన వచ్చి తింటాడా? ఆయన కొరకు కాదు, తినేది మనమే. ఆ పండుగ రోజు కూడా మనకేమేం కావాలనో మన రుచుల కొరకు మనం వండి వారికి పెడుతుంటాం. లక్ష్మి గారు మీరు చెప్పండి, సర్వహితాన్నే భగవంతుడు కోరుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస, వివేకానందుల వారు మనకు తెలియచెప్పారు కూడా. అయితే హితంలో కూడా అంటే మన ఈ పూజా విధానాలు కానీ ఇవన్నీ కూడా ఆ సర్వజన హితాన్ని కోరే విధంగా ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి. మనం షోడశోపచారాలు ప్రతి నిత్యం పూజలో చేస్తూ ఉంటాము. దేవాలయాల్లో వారు చేయటమే కాదు, నిత్యం ఇంట్లో కూడా మంత్రోపదేశాలు ఉన్న వాళ్ళు కూడా షోడశోపచార పూజలు చేస్తూ ఉంటారు. అందులో ఖచ్చితంగా ఉపదేశం హితం అన్నది ఉందండి. అంటే మన పూజా విధానం దాన్ని తెలుపుతుంది అంటారు, హితాన్ని తెలుపుతుంది. మీరు చెప్పండి. మంచి అద్భుతమైనటువంటి ప్రశ్న. సర్వజన హితం అంటే దేవాలయం అనేది లోకరంజకంగా, జనరంజకంగా ఉంటుంది. ఇప్పుడు మేము ప్రతిరోజు స్వామివారికి ఆరాధన జరిగిన తర్వాత ఈ దేశంలో సుభిక్షంగా పంటలు పండాలి, వర్షం కురవాలి, ఇవన్నీ ప్రార్థిస్తాం. కానీ చిన్న విషయం, ఇప్పుడు దేవాలయాన్ని కళల్ని వేరు చేసేసాం మనం. సర్వజన హితం పోయింది. ఇప్పుడు ఉదాహరణకి కళాకారుడు జీవించలేకపోతున్నాడు. ఇప్పుడు ముందంతా ప్రతి దేవాలయంలో జాతర జరిగేటప్పుడు అక్కడ బుర్రకథ, ఒగ్గు కథ, మన తోలుబొమ్మలాట ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ సర్వజన హితం కోసమే. అంటే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ వృత్తిలోంచి చేసినటువంటి నైపుణ్యంతో చేసినటువంటి వస్తువుల్ని కూడా అక్కడ విక్రయించేవాళ్ళు. ఆ భగవంతుడికి సంబంధించి జరిగేవి. ఇప్పుడు చిన్నగా మేడారం జాతర జరిగితే కొన్ని లక్షల మంది, చిన్న మేడారం జాతర జరిగితే కొన్ని లక్షల మంది. కురుమూర్తి దేవాలయం మహబూబ్నగర్ అటు సైడ్ పోతే అక్కడ చెప్పులు స్వామివారికి తొడిగినట్టుగా చెప్పులు, కొంతమంది చెప్పులు తయారు చేసేవాళ్ళు. ఆయన వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి నా సైజు చెప్పులు చేయవయ్యా అని చెప్పాడు. ముసలాయనలాగా వెళ్ళారు. వీళ్ళు ఆయన తయారు చేస్తే పెద్ద సైజు, ఇంత సైజు చెప్పులు మేము ఎప్పుడు చేయలేదని అదొక స్థల పురాణం అక్కడ. వాళ్ళు బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఇవన్నీ తెలియదు మన వాళ్ళకి. ఇవన్నీ కూడా మీ ద్వారా వెళ్తుంది ఇప్పుడు. అందుకోసం
సర్వజన హితం అంటే ఇది భక్తి దేవాలయం, అక్కడ ఆరాధన ప్రక్రియ ఇవన్నీ కూడా నృత్య గీత యుతం వాద్యం నిత్యం అత్ర వివర్ధత. నృత్యం ఉండాలి, గీతం ఉండాలి, వాయిద్యం ఉండాలి. వాయిద్యం వాయించేవాడు వాడు బాగుపడతాడు, నృత్యం చేసేవాళ్ళు కళాకారులు గీతం పాట పాడేవాడు. ఇప్పుడు మీరు చూస్తే మీరు ఉదాహరణకి ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా కనీసం 200 మంది 300 మంది ఉంటారు ఎప్పుడైనా సరే. అదే త్యాగరాయ ఆరాధన ఉత్సవం జరిగితే త్యాగరాయ గాన సభలో 600 సీట్లు ఉంటాయి. 600 సీట్లు ఫిలప్ చేయాలంటే మీరు వాట్సాప్లో రండ్రా అంటే కూడా రారు. అదే చిలుకూరులో కానీ ఎక్కడైనా కానీ కూర్చొని త్యాగరాయ గాన ఆరాధన కీర్తనలు పాడితే 1000 మంది వింటారు. నేను ఒకటి ఉదాహరణ ఇస్తాను మీకు. అస్సాం నుంచి ఒక భక్తుడు తిరుగుతూ ఉన్నాడు, చిలుకూరులో ప్రదక్షిణ చేస్తున్నాడు. ఒక అమ్మాయి నారాయణ తీర్థుల తరంగం పాడుతుంది. అమ్మాయి జయ జయ స్వామిని జయ జయ అని పాడుతున్నది. ఒక 5 నిమిషాల కీర్తన అయిపోయిన తర్వాత అమ్మాయి పాడింది, వెళ్ళిపోయింది. ఆ అస్సాం నుంచి తిరిగే భక్తుడు వచ్చి నన్ను, स्वामीजी वो जो गाना गाई वो लड़की वो मुझे समझ में नहीं आया लेकिन बहुत आनंद आया అన్నాడు. అంటే తేనె తీయగా ఉంటుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నోట్లో పోస్తే తెలియని వాడికి కూడా తెలిసిన వాడికి కూడా ఎంత ఆనందంగా ఉంది అంటాడు వాడు. తేనె చెవులో ద్వారా స్వామివారి నామ సంకీర్తనము తేనెలాగా ఉంటుంది. అచ్యుతానంద గోవింద విష్ణోర్ నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశుధన్వంతరే అరే ఆగమశాస్త్ర శ్లోకం. ఈ భగవంతుడి నామ సంకీర్తనం కానీ నామస్మరణం కానీ ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి ఆనందాన్ని ఇచ్చేది ఏదైనా కూడా హితమే. నాగేశ్వర సిద్ధార్థ్ గారు మీరు చెప్పండి, అంటే మనము ఏ విధంగా నడుచుకుంటే ఎటువంటి నియమాల్ని నిష్టల్ని పాటిస్తూ ఉంటే భగవంతుడిని చేరుకోగలము అంటారు? భగవంతుడు ప్రత్యేకంగా భక్తుల నుంచి ఏదో ఒక రకంగా నువ్వు నాకు ఈ రూపంలో సేవ చెయ్యు, లేదా ఈ వస్త్రాలు దొడుకొని నాకు సేవ చెయ్యు, ఈ రకంగా నాకు సమర్పించుకో అని చెప్పి ఎప్పుడు ఆయన కోరలేదు. నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచే నువ్వు నాకు సమర్పించుకోమని చెప్పాడు. కాకపోతే ఆ సంపాదన అనుకోండి, మీరు సమర్పించే వస్తువు సన్మార్గమున సాధించిందై ఉండాలి. ఎక్కడి నుంచో దొంగతనం చేసో వేరే ఎవరిదో దొంగిలించి దోపిడీ చేసి తీసుకొచ్చిస్తే దాంతో భగవంతుడు తృప్తిపడ్డాడు. అట్లాంటి అన్నదానం చేసినా ఆయన తృప్తిపడాడు. ఇందాక దానం అనుకున్న ఆ దానాన్ని కూడా ఆయన తృప్తిపడాడు. మనం ఏది చేసినా సద్బుద్ధితోనే సదాచారంతో ఉండాలి, మంచి ఆలోచన. ఇది మనం చేసేది నలుగురికి ఉపయోగపడాలి అని అక్కడ భగవంతుడి దగ్గర మనం మొక్కుకోవటం కాదు, నిత్యం మనం చేసే పనులలో కూడా అది కనబడాలి. రోజు ఒకడికి సాయం చేయాలి, ఇంకోటిది ఆశించకూడదు. అట్లాగే నాకేదో సమాజంలో నాకే గౌరవం ఉండాలి, నన్నే చేయాలంటే అహంకారం కూడా పనికిరాదు. అహంకారం లేకుండా మనము ఎవరికి తోచినంత వారికి సాయం చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, ఆర్థికంగా కూడా కావచ్చు. డబ్బే ముఖ్యం కాదు, డబ్బు సాయం చేస్తేనే చేసినట్టు కాదు, భోజనం పెడితేనే కాదు. సంతోషం రోడ్డు మీద ఒక గుడ్డాయన పోతున్నాడు, ట్రాఫిక్ ఉంది, పట్టుకొని మనం వాళ్ళని రోడ్డు దాటించగలిగితే అదో గొప్ప సేవ. దాన్ని భగవంతుడు రికగ్నైజ్ చేస్తాడు, గుర్తిస్తాడు. కాబట్టి మనకున్న పరిధిలో మనకు చేయగలిగిన సేవ మంచి ఉద్దేశంతో చేయాలి, సదుద్దేశంతో చేస్తే తప్పకుండా దాన్ని గ్రహిస్తాడు. అదే మనకు నిజమైనటువంటి భక్తి అంటారు. లక్ష్మి గారు మీరు చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. ఇక భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి, స్వామికి ప్రీతిపాత్రంగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి? భక్తుడు ఎటువంటి కార్యాలని చేయాలి అంటారు? సత్కార్యాలను చేయాలి, అన్నీ కూడా మంచి కార్యక్రమాలనే చేయాలి. బాగుంది. రంగరాజన్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు ఈ ప్రశ్నకి? భగవంతుడికి ప్రీతి కలిగించే రీతిగా ఉండాలి అంటే మీకు నచ్చనేటువంటి పనులు, చాలా పనులు మీకు తెలుసు. అంతర్యామి అని ఒకడు ఉంటాడు లోపల, మనసులో చెప్తూ ఉంటాడు, ఇది వద్దురా, ఇది మంచిది కాదురా, ఇది చేయకురా అని చెప్తూ ఉంటాడు. అంతర్యామి అని ప్రతి ఒక్కడి మనసులో, అదే మనస్సాక్షి అంటాం, ఏమన్నా అంటాం. మనకే కొంచెం డౌట్ఫుల్గా ఉండే పని, ఇది మంచిది కాదు అని మీకు అనిపించినప్పుడు అది చేయకుండా ఉంటే స్వామివారికి ప్రియమైనటువంటి వాళ్ళు మీరు. అంతర్యామి అంటే లోపల ఉండి అని చెప్తూ ఉంటాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యని. ఎందుకంటే ప్రతి ఒక్కడి మనసులో ఒక కృష్ణుడు, ప్రతి ఒక్కడిలో ఒక అర్జునుడు ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్ మతిర్మమ.
ఇది ఆఖరి శ్లోకం భగవద్గీతలో. సంజయుడు చెప్తున్నాడు, యుద్ధం ఇంకా ప్రారంభమే కాలేదు, యుద్ధం ప్రారంభం కాలేదు, కానీ అర్జునుడు గాంధీవాన్ని ధరించాడు, బాణం చేతిలో పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు రెడీ అయిపోయారు. మీరు కూడా ఆ అర్జునుడిలా ఉండాలి. ఆ అర్జునుడు ఎలాంటి అర్జునుడు? ఎటువంటి ఇబ్బంది అయినా ధైర్యంగా ఎదుర్కొనే అర్జునుడిలా ఉండాలి. పనికి రాకుండా నేను చేయను, నా వల్ల కాదు, నాకు అవసరం లేదు, ఈ సమాజం ఎవడోడి. ఇప్పుడు చిన్న విషయం, మొన్న అమ్మాయిని వేధించాడు ఎవడోడు. మీరు అరే ఎందుకురా చేస్తున్నావని ఆపగలిగితే అది భగవంతుడికి ప్రియమైనటువంటిది. నీ మనసులో ఒక అంతర్యామి ఉన్నది, అది చెప్తుంది ఈ అమ్మాయిని వేధించడం మహాపాపం, చెయ్యకురా అని చెప్పేటటువంటి వాడు ఈ సమాజంలో ఉంటే వాడు ఆనందంగా స్వామివారు స్వీకరిస్తారు. ఇది అందరికీ ప్రియమైనటువంటి కార్యక్రమం. బాగుందండి. మీరంతా కూడా చక్కగా మా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, దేవుడు భక్తుడు ప్రత్యేక చర్చని మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.